ఆఫ్ఘనిస్తాన్‌తో 3 వన్డేల సిరీస్‌ను మరొక మ్యాచ్ మిగిలి ఉండంగానే భారత్ కైవసం చేసుకుంది. ఆఖరి నామమాత్రపు పోరుకు సిద్ధమైన ఈ భారత జట్టు శనివారం చెన్నై వేదికగా జరగనున్న మూడో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకున్నది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 3 వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు కనీసం ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో బెంచ్ బలాన్ని పరీక్షించే యోచనలో టీమిండియా మేనేజ్మెంట్ ఉంది. ఈ క్రమంలో మూడో వన్డేలో భారత తుది జట్టులో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఈ సిరీస్తోనే టీమిండియా వన్డే ప్రపంచ కప్ 2027 సన్నాహకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. పైగా టోర్నీకి కావాల్సిన కాంబినేషన్ కోసం ప్రయోగాలు చేస్తామని సిరీస్ ప్రారంభానికి ముందే కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే మూడో వన్డేలో బెంచ్ ఆటగాళ్లను పరీక్షించనున్నారు. అయితే గత మ్యాచ్లో వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని యశస్వి జైస్వాల్ సద్వినియోగపరచుకోలేకపోయాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగిన జైస్వాల్ తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే ఆఖరి వన్డేలో అతనికి మరొక ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ అతను బరిలోకి దిగితే ఒక బ్యాటర్ బెంచ్ పరిమితం కావాల్సి ఉంటుంది. దానిలో ఇషాన్ కిషన్ కా, రాహుల్ కా, సుందర్ కా వీళ్ళ ముగ్గురులో ఎవరిని తప్పిస్తారనేది చూడాలి. తొడనొప్పితో గత మ్యాచ్కు దూరమైన నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అనే విషయం పైన ఒక క్లారిటీ లేదు. కానీ 99% అతను ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ప్రాక్టీస్ సెషన్స్లో చాలా చురుగ్గా ఉన్నాడు. నితీష్ అందుబాటులో రాకపోతే మాత్రం ఎక్స్ట్రా బ్యాటర్తో బరిలోకి దిగనుంది భారత జట్టు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేస్ ఆల్రౌండర్గా ఇప్పుడు హర్షిత్ రాణాకు అవకాశం వస్తుంది. ఎందుకంటే హర్షిత్ రాణా రాకతో హర్షదీప్ సింగ్కు విశ్రాంతి కల్పిస్తారు. హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా కొంతవరకు చేయగలడు. ఇంకా గుర్నూర్ బరార్, ప్రిన్స్ యాదవ్తో కలిసి హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు కొనసాగిస్తాడు. గత మ్యాచ్లో బరిలోకి దిగిన కుల్దీప్ మరొక అవకాశం ఇస్తాడా, లేకపోతే తొలి మ్యాచ్లో తీన్ మ్యాట్ బౌలింగ్తో సత్తా చాటిన హర్ష్ దుబేని ఆడిస్తారా అనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా వరుసగా 2 మ్యాచ్లు ఆడిన సుందర్కు ఈ మ్యాచ్లో విశ్రాంతినిచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి కుల్దీప్ అయితే ఆశించినంత మేర రాణించలేకపోయాడు. బట్ ఎనీవేస్ ఈసారి అయితే మాత్రం భారత జట్టు గెలుపు కోసం కాకుండా వాళ్ళ ఒక ప్రాక్టీస్ సెషన్స్ లాగానే ఫీల్ అవుతుంది.